శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అచింత్యమవ్యక్తమనంతరూపం అద్వైతమానందమనాదిగమ్యం పుణ్యస్వరూపం పురుషోత్తమాఖ్యం రామం భజే రాఘవ రామచంద్రం. మందస్మితం కుండలగండభాగం పీతాంబరం భూషణభూషితాంగం నీలోత్పలాంగం భువనైకమిత్రం రామం భజే రాఘవ రామచంద్రం. డిండీరహాసమణికుండల చారుకర్ణదోర్దండ శౌర్య జితభండన శౌర్యధీర కోదండకాండ పరిమండిత పార్థివేంద్ర వేదండయాన జయ రాఘవ రామచంద్ర. లోకాన్ సప్త నినాదయన్ హరిహయస్యాంతర్భయం వర్ధయన్ సప్తానాంచ భువాం ప్రకంపముదయన్ సప్తార్ణవాన్ ఘోర్ణయన్ ఉన్మీలాని రసాతలాని జనయన్ సప్తాపి పృథ్వీధరాన్ సుశ్రీ రాఘవ బాహుదండ విదళత్కోదండ చండధ్వని. బ్రహ్మాండం దళయన్ వియద్విదళయన్ భోగీశ భోగస్థలే సంత్రాసం జనయన్ సముద్రపటలీతోయం సముద్వేలయన్ దిక్పాలానపి క్షోభయన్ కులగిరౌ దీర్ణత్వమాపాదయన్ నక్షత్రాణి చ పాతయన్ విలసితో శౌరే ధనుర్భుజారవః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ మర్నాడు ఉదయం జనకుడు తాను చేయవలసినటువంటి అంటే పుత్రిక వివాహ సందర్భంగా తాను ఆచరించవలసిన క్రియాకలాపం అంతా ఆచరించాడు. యజ్ఞ కర్మల్ని అన్నింటినీ పూర్తి చేశాడు. ఆయనకు అప్పుడు ఆలోచన కలిగింది. తన తమ్ముడైనటువంటి కుశధ్వజుణ్ణి పిలిపించమని పురోహితుడైన శతానందుల వారిని అభ్యర్థించాడు. ఆయన ఆ పని మీద వెళ్ళి అందుకు తగిన మనుషుల్ని పురమాయించాడు. ఈ కుశధ్వజుడు ఎవరు అంటే జనకుని తమ్ముడేనమాట. ఇతడు ఎక్కడుంటాడు? సాంకాశ్య నగరంలో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆవిడ పెద్ద ఆవిడ మాండవి, రెండో ఆవిడ శృత కీర్తి. వీరిని భరత శత్రుఘ్నులకి ఇవ్వాలి అని ఆ జనకుడి మనసులో ఆలోచన వచ్చింది. సీత ఎలాగూ వీర్యశుల్క కాబట్టి ఆమెను శ్రీరామునికి ఇవ్వటం ఇది ఖాయమైపోయింది. ఊర్మిళని లక్ష్మణుడికి ఇస్తాను అన్నాడు. ఈ మాండవి శృతకీర్తులను కూడా భరతుడు శత్రుఘ్నులకి ఇవ్వాలి అనే ఆలోచనతో కుశధ్వజుణ్ణి పిలిపించమని చెప్పాడు. వాళ్ళు దూతల్ని పంపించారు. వాళ్ళు వెళ్ళారు. కుశధ్వజుణ్ణి సపరివారంగా పరివారంతో సహా మొత్తం అంతా వాళ్ళు కదిలి వచ్చారు. వాళ్ళిరువురును తమ మంత్రి అయినటువంటి సుధామనుణ్ణి దశరథుడి వద్దకు పంపించాడు జనక మహారాజు. వాళ్ళందరినీ తీసుకురమ్మని వివాహానికి సగౌరవంగా తీసుకురమ్మని చెప్పాడు. వాళ్ళంతా పెళ్లికి కదిలి వచ్చారు. అప్పుడు
విశ్వామిత్రుడి ఆజ్ఞతో వశిష్ఠ మహర్షి రఘువంశరాజుల చరిత్రని మొత్తం చెప్పాడు. ఇది ఇలా చెప్పటం అన్నది వివాహంలో వస్తున్నటువంటి ఆచారం. అదే ఆచారం ఈనాటికి కూడా మనకి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ప్రారంభమైంది? ఈ రాఘవ వంశం మనువుతో ప్రారంభమై ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు దశరథుడు ఆయన కుమారులు నలుగురు దగ్గర ఉన్నది. ఆ కథ అంతా చెప్పాడు, వాళ్ళ పేర్లన్నీ చెప్పాడు, వాళ్ళ గుణగణాలన్నీ వర్ణించి చెప్పాడు. చెప్పి ఏమన్నాడు? ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణాం ఇక్ష్వాకుకుల జాతానాం వీరాణాం సత్యవాదినాం. ఆది వంశ విశుద్ధానాం, ఆది ఆది నుంచి కూడా మీ మీ వంశ పూర్వీకులందరూ కూడా వంశ విశుద్ధిని కలిగించిన వాళ్ళేనయ్యా, పరమ ధార్మికులు. ఇక్ష్వాకు కులంలో జన్మించిన వీళ్ళు వీరులు, సత్యవాదులు. అందుకని వీళ్ళు చాలా ధర్మస్వరూపులు అని చెప్తూ, కాబట్టి రామ లక్ష్మణయోరర్ధే త్వత్సుతే వరయే నృప సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి. సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి అన్నాడు. ఈ రామ లక్ష్మణులకి నా కుమార్తెలైనటువంటి సీతని ఊర్మిళని ఇచ్చి వివాహం చెయ్యండి అని వశిష్ఠుడు అన్నాడు. ఈ మాటలు ఎవరు చెప్పారు? వశిష్ఠుడు చెప్పాడు. ఎవరి అనుమతితో? విశ్వామిత్రుని యొక్క అనుమతితో చెప్తున్నాడు. వశిష్ఠుడు అంతకు పూర్వం ఏం చేశాడు? ఆ రఘువంశ రాజులందరి యొక్క ఆ వివరం, వంశ విస్తారం చెప్పి ఇప్పుడు రామ లక్ష్మణయోరర్ధే త్వత్సుతే వరయే నృప సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి. నీతో సదృశులైన వాళ్ళు రాఘవులు, రాఘవులతో సదృశమైన వంశం మీది. మీ రెండు వంశాలు చాలా పవిత్రమైనటువంటి వంశాలు, ఒకదానికి ఒకటి తీసిపోయేవి కావు. సమానమైన ఉన్నత గౌరవ మర్యాదలు కలిగినటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వంశాలు మీవి. కాబట్టి మీరు ఇచ్చి పుచ్చుకోవటం చాలా బాగుంది. మీరు సీతమ్మని రాముడికి ఇవ్వండి, ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చెయ్యండి అని వశిష్ఠుడు అన్నాడు. అలా చెప్తున్నటువంటి వశిష్ఠుడికి నమస్కరించి, అప్పుడు మరి ఈ జనకుల వంశాన్ని గురించి కూడా చెప్పాలి కదా, మా వంశ ప్రతిష్టను కూడా మీరు వినండి అని అంటూ అక్కడి నుంచి ఎక్కడ ప్రారంభమైంది? ఈ జనక వంశం నిమి నుంచి మొదలుపెట్టి తన వరకు, అంటే తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడి వరకు ప్రభవించిన వాళ్ళందరినీ గురించి చక్కగా వివరించి చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడు అంటే, కనీయానేషమే భ్రాత అహం జ్యేష్ఠో మహామునే. తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడిని చూపించి, కనీయాన్యేషమే భ్రాత, నా చిన్నతమ్ముడయ్యా ఇతడు, నేను జ్యేష్ఠుణ్ణి. దదామి పరమ ప్రీత వధ్వౌ తే ముని పుంగవ. ఈ వధువులిద్దరిని నీకు సంతోషంగా మీ రామలక్ష్మణులకి ఇచ్చుకుంటున్నానయ్యా. సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ. ఈ విధంగా ఇస్తానయ్యా. వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమాం. ఈవిడ సురసుత ఉపమా, దేవకన్య. ఈవిడ వీర్యశుల్క. ఆ వీర్యశుల్కత్వం ఎలాంటిదో, రాముని పరాక్రమం అందరి సభలో అందరు ఎదురుకుండా అది ప్రదర్శించబడింది కదా. ద్వితీయాం ఊర్మిళాంచైవ త్రిర్వదామి న సంశయ. ఊర్మిళను కూడా లక్ష్మణుడికి ఇస్తున్నాను. 3 సార్లు ఈ మాట నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. నా సంశయ, ఇందులో ఏ విధమైనటువంటి సంశయము లేదు. అది రామ లక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ. ఇంకా మీరు చేయాల్సిన పని ఉంది. వాళ్ళతో గోదానాధికారులు మొదలైన క్రియాకలాపాలన్నీ నిర్వర్తింపజేయాలి. పితృకార్యంచ భద్రంతే తతో వైవాహికం కురు. పితృకార్యాలు చేయించు, తర్వాత వైవాహిక కార్యక్రమ ఆ విధిని ప్రారంభింపజేయి. మఖాహ్యద్య మహాబాహో తృతీయే
దివసే అద్య మఖ, ఇప్పుడు మఖా నక్షత్రం జరుగుతోంది. 3వ రోజున ఫల్గుణ్యాముత్తరే రాజన్, ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుంది. తస్మిన్ వైవాహికం గురు, ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రం వీళ్ళందరికీ వివాహానికి యోగ్యమైనటువంటి శుభప్రదమైనటువంటి నక్షత్రం. ఆ నక్షత్రంలోనే మీరు వీళ్ళ వివాహాలు నిర్వహింపచేయండి. రామ లక్ష్మణయో రాజన్ దానం కార్యం సుఖోదయం అని జనక మహర్షి అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏం ఆలోచన కావాలి? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వరుసగా సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల్ని ఇచ్చి వివాహం చేయటానికి ఇంకా నిశ్చయం జరగాలి. ఇప్పుడు వివాహాలకు ముందు నాంది ప్రభృతి శుభకార్యాలు కూడా నిర్వర్తింపబడాలి. అదే చెప్తున్నాడు. తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహాముని ఉవాచ వచనం వీరం వశిష్ఠ సహితో నృపం. ఆ విధంగా చెప్పినటువంటి ఆ జనక మహారాజు పలికిన మాటలు విని విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి యొక్క ఆ సమక్షంలో ఆ జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన అంటే, ఈ విశ్వామిత్రుడు అంటున్నాడు, ఈ 2 వంశాలు చాలా గొప్ప వంశాలయ్యా. నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ కుశధ్వజునికి కుమార్తెలు 2 ఉన్నారు కదా, మాండవి, శృతకీర్తి. వీళ్ళని భరత శత్రుఘ్నునికి ఇచ్చి ఇదే సందర్భంగా అందరికీ ఒకే సమయంలో వివాహం చేయించండి, చాలా బాగుంటుంది అని వశిష్ఠుడి పక్షాన విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి తన మనస్సులో ఉన్న కోరికని బయటపెట్టి అచింత్యాన్యప్రమేయాని కులాని నతపుంగవ ఇక్ష్వాకూణాం విదేహానాంచ నైషాం తుల్యోస్తి కచ్చన. ఈ 2 కూడా అప్రమేయములైన అద్భుతమైన పౌరుష పరాక్రమాలు కలిగిన ధర్మాచార నిష్ఠ ఈ మొదలైన సదాచార సంపత్తి కలిగినటువంటి వంశాలు ఈ 2. వీటితో పోల్చదగినవి ఏవీ లేవు. సదృశో ధర్మ సంబంధ సదృశో రూప సంపద రామలక్ష్మణయో రాజన్ సీతాచ ఊర్మిళయా సహ. సీతారాములకి ఊర్మిళ లక్ష్మణుడికి ఈ సంబంధం ధర్మ సంబంధమైంది, రూప సంపద కూడా అనురూపమైందే. వక్తవ్యంచ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ. నేను చెప్తున్నాను, మమ వచనం శ్రూయతాం, నా మాటలు మీరు వినండి. భ్రాత యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజ. ధర్మజ్ఞుడైనటువంటి మీ అనుజుడు కుశధ్వజుడు ఉన్నాడు కదా. అస్య ధర్మాత్మన రాజన్ రూపేణ అప్రతిమం భువి సుతాద్వయం నరశ్రేష్ఠ పత్ని అర్థం వరయామహే. ఆ కుశధ్వజుని యొక్క సుతాద్వయం 2 కుమార్తెల్ని కూడా మిగిలిన 2 భరతుడు ఆ శత్రుఘ్నుల యొక్క వారికి భార్యలుగా వరయామహే, మేము వరిస్తున్నాము, వాళ్ళని ఇవ్వాలి అని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అని విశ్వామిత్రుడే అంటున్నాడు. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామః సుతే రాజన్ తయోరర్ధే మహాత్మనో. ఖచ్చితంగా స్పష్టంగా చక్కగా భరతుని కొరకు మాండవిని, శత్రుఘ్ని కొరకు శృతకీర్తిని మేము వరిస్తున్నాం. పుత్రాహ దశరథస్యేమే, వీళ్ళెవరో అనుకునేవు, పుత్రాహ దశరథస్య ఇమే రూపయౌవనశాలినః లోకపాలోపమా సర్వే దేవతుల్య పరాక్రమా. అందరూ లోకపాలోపములు, దిక్పాలులతో సమానమైన వాళ్ళు, దేవతుల్యమైనటువంటి పరాక్రమం గల వాళ్ళు, దశరథ కుమారులు, రూప యౌవనశాలులు. కాబట్టి వీళ్ళకి మీరు వాళ్ళిద్దరినీ కూడా ఇచ్చిన 4 వివాహ కార్యక్రమం జరిపించండి. జనక ప్రాంజలిర్వాక్యం ఉవాచ ముని పుంగవు. ఆ మాటలు విని జనకుడు ప్రాంజలి అయి నమస్కరించి ముని పుంగవులిద్దరితో, వశిష్ఠుడితో, విశ్వామిత్రుడితో, 2తో కలిపి అంటున్నాడు, మా వంశం ధన్యమైంది. ఏవం భవతు భద్రం వహ కుశధ్వజ సుతేయిమే పత్నియౌ భవే భజేతాం సహితౌ శత్రుఘ్న భరత ఉభౌ. వీరు ఈ కుశధ్వజుని కుమార్తెలిద్దరూ
భరతుడికి శత్రుఘ్నుడికి పత్నియవు భజేతాం, పత్నిత్వ ధర్మాన్ని భజించెదరుగాక. అంటే వీరిద్దరిని వారికి ఇచ్చి వివాహం చేయడానికి నేను సమ్మతిస్తున్నాను. ఏకాన్న ఒకే రోజున రాజపుత్రీణం చతుస్రుణం మహామునే పాణిం గృహంతు చత్వార రాజపుత్రా మహాబలా. మహాబలులైనటువంటి రాజపుత్రుడు ఒకే ముహూర్తానికి నలుగురికి వివాహ కార్యక్రమం జరుగును కాక. ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఆ రోజునే పెళ్లిళ్లు జరపటం ప్రశస్తం అని ఇంకా అంటున్నాడు. ఓ మునీశ్వరులారా, మీ మిథిలను కూడా మా మిథిలను కూడా మీ అయోధ్య లాగానే మీరు భావించండి. ఇక్కడ మీరు ఏ విధమైన మొహమాటం పడాల్సిన అవసరం లేదు. ఈ మాటలు విని దశరథ మహారాజు ఎంతో ఆనందించాడు. ఆయన జన్మ సార్థకమైంది ఇప్పటికీ. ఆ పైన దశరథుడు తన నలుగురు కుమారులతో కలిసి ఆ రాత్రికి కలిసి తాను చేయవలసినటువంటి పెళ్లి కుమారుల వైపున వాళ్ళు చేయవలసినటువంటి గోదానాది కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయించాడు. ఇంకా ఇప్పుడు జరగవలసింది ఏమిటి అంటే వివాహ మహోత్సవం. ఈ వివాహ మహోత్సవం దశరథుడు ఏం చేశాడు, తన కుమారులకి సమావర్తన వ్రతాన్ని నిర్వహించిన నాడే యుధాజిత్ అక్కడికి వచ్చాడు. ఇక్కడ మధ్యలో ఒక్కొక్క విశేషం జరిగింది. ఆ యుధాజిత్తు వచ్చాడు. అతను వచ్చి దశరథుడితో ఆయన అంటున్నాడు, మా తండ్రి కేకయ్య మహారాజు మీ కుశల సమాచారాన్ని అడిగాడండి. మేనల్లుణ్ణి చూడగోరి నన్ను అయోధ్యకు పంపించాడు. మీరు మిథులకు వచ్చారని నాకు అయోధ్య వచ్చేసరికి అక్కడ వాళ్ళు చెప్పారు, అందుకని నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. అప్పుడు దశరథుడు ఆయన కూడా చాలా రావయ్యా బాబు, నువ్వు కూడా మరి బావమరిది గారేగా, నువ్వు చాలా సరైన సమయానికి వచ్చావు అని ఆ యుధాజిత్తుని ఎంత చక్కగా గౌరవించాలో అలా గౌరవించాడు, సత్కరించాడు. ఆ రాత్రి గడిచిపోయింది. ప్రాతకాలంలో అందరూ మళ్ళీ వివాహ మండపానికి చేరుకున్నారు. శ్రీరామాదులు కూడా తండ్రి సమీపంలో నిలబడి ఉన్నారు. అప్పుడు వశిష్ఠుడు జనకుడితో, మేము చేసుకొనవలసిన రక్షాబంధనాది కార్యక్రమాలన్నీ మేము పూర్తి చేసి ముగించుకొని వచ్చాం. ఇంకా మీ కొరకు, మీ కార్యకలాపాల కొరకు ఆ వధువుల వైపునటువంటి ఆ క్రియాకలాపం అంతా జరగటానికి మేము ఎదురు చూస్తున్నాం అన్నాడు. ఇంకా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. ఏమిటా ప్రతిజ్ఞ? ఎవడైతే శివధనుర్భంగం చేస్తాడో ఆయనకి ఇచ్చి వివాహం చేస్తానన్నావు కదా, ఇంకా నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమమే మిగిలి ఉంది అన్నాడు. అప్పుడు జనకుడు అంటున్నాడు, మునేంద్ర, మా కార్యక్రమాలు కూడా మేము ముగించి ఎప్పుడెప్పుడు అని మేము ఎదురు చూస్తున్నాం, ముగించుకున్నాం. ఏ ఆటంకాలు లేకుండా సర్వకార్యాలు ఇంకా మొత్తం అన్ని 2 కార్యాలు కలిపి నిర్వహించవలసిన కార్యక్రమాలన్నీ తమరు ఏ ఆటంకాలు లేకుండా చక్కగా నిర్వహించండి అన్నాడు. అప్పుడు ఏం చేశారు? అలంకారాలు, వివాహ మండపాన్ని విద్యుక్త విధిగా నిర్మించారు. సుగంధ కుసుమాదులతో చక్కగా అంతటా అలంకరించారు. సువర్ణ పాలికలు, మరి అలాగే సాంకురాలైన ఛద్ర కుంభాలు, నవధాన్యాల మొలకలున్న మూకుళ్లతో ధూప పాత్రలు ఉంచారు. శంఖాకార పాత్రలు, సృక్సువాలు, అర్ఘ్య జల పాత్రలు, పేలాల లాజపాత్రలు, అక్షతలు అన్ని ఏవి వివాహానికి ఏవేవి అవసరమైనటువంటి సామగ్రి ఉన్నదో, మరి అదే రాజ వివాహం కదా కాబట్టి అన్ని చక్కగా సమగ్రంగా సమకూర్చారు. ఇక వేద మంత్ర పఠనం, పురోహితులు ముక్త కంఠంతో మంత్రాలు పఠిస్తున్నారు. వేదిక మీద చక్కగా దర్భలు పరిచి ఉన్నాయి. అగ్నిని వేల్చారు. ఇంకా సీతారామ కళ్యాణ మహోత్సవం ఇప్పుడు మనకి ప్రారంభం అవుతున్నది. తతః సీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా. రాఘవులకి ఇలా ఉన్నారు. వీరికి అభిముఖంగా సీతను, రాఘవుడికి అభిముఖంగా సీతను, సర్వాభరణ భూషితురాలైనటువంటి అమ్మవారిని అగ్నే సమక్షం, అగ్ని మధ్యలో అగ్ని అది జరుగుతూ ఉన్నది. అక్కడ రాఘవుడికి అభిముఖంగా అమ్మవారిని ఉంచారు. అబ్రవీ జనకో రాజా
కౌసల్యానందవర్ధనం. అప్పుడు జనకుడు రాముడితో అంటున్నాడు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణింగృణీష్వ పాణిన. ఇది అద్భుతమైన అత్యద్భుతమైన శ్లోకం. ఇలాంటి శ్లోకాలు తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం, ఆ శ్లోకంతో మొదలుపెట్టి ఇక్కడ దాకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలని గనక మనం ఒక్కసారి అలా విహంగ వీక్షణంగా చూసుకుంటూ వెళితే మనకి మొత్తం రామాయణంలో అంటే ఏ కాండకు ఆ కాండలో కొన్ని శ్లోకాలు, సుప్రసిద్ధమైన శ్లోకాలు, లోకోత్తరమైన శ్లోకాలు, రామాయణ కథకి ఆయువు పట్టు లాంటి శ్లోకాలు ఉన్నాయి. అటువంటి శ్లోకాలని మనం ఒక వరుసలో ఒక తర్వాత ఎపిసోడ్లో మనం వాటిని చెప్పుకోవాల్సి ఉంది. అవి చెప్పుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈ వివాహ వేడుక సందర్భంగా అది అలా ఉంచుతున్నాం. అంటున్నాడు జనకుడు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణింగృణీష్వ పాణిన. చాలా చిన్న శ్లోకం, తేలికైన శ్లోకం. ఓ శ్రీరామచంద్ర, ఇయం సీత మమ సుత, ఈ సీత మమ సుత, నా యొక్క కుమార్తె, నీకిప్పుడు సహధర్మచరి అవుతుంది. ప్రతీచ్ఛ ఆవిడని గ్రహించు. భద్రంతే పాణిం గృణీష్వ పాణిన, ఈమెను నువ్వు స్వీకరించు అంటున్నాడు. చాలా తేలికైన శ్లోకమే, కానీ రామాయణ మహాకావ్యం అది ధ్వని కావ్యం. రామాయణాన్ని మించినటువంటి ధ్వని కావ్యం మరొకటి ఇంతవరకు లేదు. ఉన్నాయి, లేవని అనడానికి వీల్లేదు. మహాకవులు ఉన్నారు, కాళిదాసాదులు, భవభూత్యాదులు, కానీ రామాయణ అనుకున్న పేరు అదే. ఆ పేరు అది, దానికి ఇక ఏమాత్రం చలనం ఉండదన్నమాట. చూడటానికి చిన్న శ్లోకమే అయినా మనం ఈ శ్లోకంలో నుంచి చక్కటి విశేషార్థాలని ఈ రామాయణానికి వ్యాఖ్యలు రచించినటువంటి గోవిందరాజ ఆచార్యులు వారు, అలాగే మహేశ్వర తీర్థులు, వీరి యొక్క వ్యాఖ్యల ద్వారా, అరే వారు వ్యాఖ్యలు లేకపోతే అసలు రామాయణంలో ఒక శ్లోకం కూడా ఎవరికీ అర్థం కాదు. అర్థం కాదా అంటే ఏదో అర్థం చెప్తారు, అది వేరే సంగతి. అంతరార్థాలు, మాధుర్యపూరితమైన రసరమ్యమైనటువంటి అంతరార్థాలను చెప్పటంలో వాళ్ళిద్దరూ సిద్ధహస్తులు. రామాయణాన్ని పుక్కిట పట్టినటువంటి వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇయం అనే మాటకి చెప్తున్నారు. ఇయం, ఇదిగో ఎదురుకుండా చూపిస్తున్నాడు జనక మహారాజు సీతని శ్రీరాముడికి. ఇయం, ఇదిగోనయ్యా, ఈమెయే ఇయం, ఈమె సీత, ఈమెయే సీత. సీత అంటే ఈవిడే, నువ్వు ఇప్పటిదాకా చూడలేదుగా, ఇదిగో చూడు, ఇప్పుడు చూడు. ఇయం సీత, ఏమిటి ఆ సీతలో ఉన్న గొప్పతనం? అపరిచ్ఛేద్య సౌందర్య సౌకుమార్య లావణ్యాధికం ప్రత్యక్షేణ నిర్దిశతి. ఇది గోవిందరాజస్వామి వారి యొక్క, ఆచార్యుల వారి యొక్క వాక్యం. ఆ సౌందర్యాన్ని చూపిస్తున్నాడు ప్రత్యక్షంగా. చేత్తో రాముడి యొక్క భుజాన్ని చెయ్యి వేసి వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి, నాయనా శ్రీరామచంద్ర, చూడవయ్యా నీకు కాబోయే భార్యని. ఏమిటవి? అపరిచ్ఛేద్య, అపరిచ్ఛేద్యం, ఈవిడ ఈ అపరిచ్ఛేద్యం అనేది ఆ ఉపనిషద్ అర్థాన్ని తెలియజెప్పే మాట. ఈ లోకంలో ప్రతి వస్తువు పరిచ్ఛేద్యమే. పరిచ్ఛేద్యమైన వస్తువు శాశ్వతం కాదు. ఒకటే రూల్, ఏది పరిచ్ఛేద్యమో అది శాశ్వతం కాదు, ఏది అపరిచ్ఛేద్యమో అది శాశ్వతం. ఈ అపరిచ్ఛేద్యం అనే మాటని మిగిలినటువంటి గుణాలకు అన్వయించుకోవచ్చు, కానీ ఇక్కడ ఈ సందర్భంలో మేము ఏం చెప్తున్నాం? ఈ సీతలో అపరిచ్ఛేద్య లక్షణం ఉన్నది. ఏమిటది? సీత సత్స్వరూపిణి. మళ్ళీ మనకి వేదాంత అర్థం వెంటనే గుర్తొస్తుంది. అమ్మవారు అంటేనే వేదాంతం యొక్క, వేదం చివర చెప్పబడినటువంటి ఒక వేదాంత పుష్పం అని చెప్పవచ్చు. పరిచ్ఛేద్యం అయితే పోయేదే, పోనిదేది సత్స్వరూపం, అది అపరిచ్ఛేద్యం అని మనకి ధ్వనింపజేస్తున్నాడు
లేదా ఏం చెప్తాం, అపరిచ్ఛేద్యమైన సౌందర్యం, సౌకుమార్యం, లావణ్యం, వీటన్నింటి పోత పోసినటువంటి ఒకచోట గుమ్మరించినటువంటి ఆ అదే ఆ రాసే ఇదిగో ఈ సీత అని నిర్దిశతి వేలు పెట్టి చూపిస్తున్నాడు. దానికే మహేశ్వర తీర్థులు అంటున్నారు, తవ భుజవీర్య నిర్జిత, ఇదిగో నువ్వు నీ భుజ పరాక్రమాన్ని లోకానికి అంతటికి, లోకానికే కాదు ముల్లోకాలకి చూపించి నువ్వు శివధనుర్భంగం చేశావు కదా. ఆ నీ భుజ దర్పం, నీ భుజ బలం యొక్క ఫలితం నీ ఎదురుకుండా నిలబడి ఉందయ్యా. తవ అభిముఖం స్థిత ఇయం మమ సుత అని ఆవిడ ఆభిజాత్యాన్ని గురించి కూడా చెప్తున్నారు. సీత నా కేవలం ప్రత్యక్షం సౌందర్యాధికం ప్రత్యక్ష దృష్టమపి అనుమానేన బుభుత్సమానస్య అయోనిజత్వేన అనుమేయంచ ఇతి ఆహ. ఆ మాట మనం అపరిచ్ఛేద్యం అనే మాటగా అర్థం చెప్పుకోవటాన్నే ఇక్కడ ఆచార్యులు వారు కంటిన్యూ చేస్తున్నారు. అది కేవలం ప్రత్యక్ష సౌందర్యాధికమే కాదు, నువ్వు సౌందర్యం అని ఏది చూపించావో అది వాడు ఉంటుంది, రేపు పోతుంది. కానీ అమ్మవారి సౌందర్యం ఈ కనిపించేది కాదు. ఇదేమిటి, ఇది ప్రత్యక్ష సౌందర్యం. అనుమాన సౌందర్యం ఇంకోటి ఉంది. ప్రమాణాలు రెండు, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, రెండూ నిలిచేవి కాదు. మూడవది శాస్త్ర ప్రమాణం, అంటే వేద ప్రమాణం. వేద ప్రమాణమే ప్రమాణం. కాబట్టి అయితే అనుమాన ప్రమాణ రీత్యా కూడా ఈమెని అయోనిజ, ఇప్పుడు మీకు ఏమని చెప్తున్నాము, సీతమ్మ వారు అయోనిజ, ఈవిడ సామాన్య స్త్రీల వలె జన్మించినది కాదు అని చెప్పాం. మరి అయోనిజత్వం వలన సంప్రాప్తించినటువంటి సౌందర్యం శాశ్వతం. మరి ఆ అయోనిజత్వం కాక సామాన్య స్త్రీల వలె పుట్టితే వచ్చే సౌందర్యం శాశ్వతం కాదు, వార్ధక్యంతో పాటు అది కూడా పోతుంది అని ఆ విధంగా చెప్పారు. సీత, ఇంకో ఇయం సీత, సీత అనే మాటగా చెప్తున్నారు. ఇయం ఈమె, రెండు రకాల అర్థాలని నిరూపించి చెప్పారు. ఇప్పుడు సీత, సీత అంటే లాంగల పద్ధతి, నాగేటి చాలు, తజ్జన్యతయా తథా వ్యపదేశ, ఆ నాగేటి సాలులో దొరికింది కాబట్టి ఈవిడ నాగేటి సాలే, సీతలో లభించింది కాబట్టి ఈవిడ సీతే. అదేమిటి, సీతలో లభించటం ఏమిటి, సీత అంటే అక్కడ నాగేటి సాలు, ఈవిడ నామవాచకం. ఏమే ఇయం సీత. ఇక్కడ నీకు ఇంకొక విషయాన్ని, పూర్వ విషయాన్ని గుర్తు చేస్తాను శ్రీరామ్. ఎన్ని అర్థాలు చెప్తున్నారో చూడండి. మరి ఈ అర్థాలు చెప్పుకోకపోతే మన రామాయణ ఈ పఠనం ఇది సార్థకం అవుతుందా? వీటన్నింటిలో శ్రీరామచంద్ర, నీకు వెనకటి విషయం ఒకటి చెప్తా. సిద్ధాశ్రమాత్ ప్రభృతి, మీ గురువు గారు ఇదిగో ఈ విశ్వామిత్రుల వారు నిన్ను ముందు పవిత్రాశ్రమానికి తీసుకువెళ్ళి తర్వాత సిద్ధాశ్రమంలో ప్రవేశించారు కదా, అక్కడ నువ్వు అడిగావు. ముందు అసలు మొట్టమొదట పవిత్రాశ్రమంలో ఇది ఎవరిదేని అడిగావు. మీ గురువు గారు ఏం చెప్పారు, ఇక్కడ పరమేశ్వరుడు తపస్సు చేశాడని ఆ పవిత్రాశ్రమాన్ని గురించి చెప్పాడా? సరే, తర్వాత సిద్ధాశ్రమానికి వస్తే ఇదేమిటి, ఇది ఈ ఆశ్రమం ఎవరిదని నువ్వు అడిగావా? ఇక్కడ మహావిష్ణువు వామనుడు రూపంలో తపస్సు చేశాడని చెప్పాడా? ఆ మహావిష్ణువు ఎవరు, మా వామనుడు ఎవరు? ఈయనేగా. ఆ మాట చెప్పేసరికి ఈయన మనసులో గుర్తు రావాలిగా. మరి మహావిష్ణువు అనేసరికి లక్ష్మీదేవి అనే ఆలోచన రావాలిగా. నువ్వు సిద్ధాశ్రమంలో గోవిందరాజస్వామి ఆచార్యులు వారు ఎంత వెనకటికి తీసుకెళ్ళి అక్కడ అందులో ఉన్నటువంటి వ్యంగ్యార్థాన్ని బయటికి తీసి చెప్తున్నారో చూడండి. నువ్వు ఎవతైతే సిద్ధాశ్రమాత్ ప్రభృతి, నీకు సిద్ధాశ్రమంలో అమ్మవారు గుర్తొచ్చింది, నువ్వు అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చావు. నీ మనసులో ఉన్న మాట నువ్వు ఎవరితో చెప్పలేదులే, చెప్తావని మేము ఎలా అనుకుంటాం? చెబితే నువ్వు శ్రీరామచంద్రుడు ఎందుకు అవుతావు? మామూలు మానవుడు అయ్యేవాడు. అది కాదయ్యా, నేను మామూలు మానవుడినే అంటావా? నువ్వు అలాగే అంటావులే స్వామి అంటూ ఇంకా నీకు ఇంకొక విషయం గుర్తు చేస్తా. నిన్ననే కదా నువ్వు ధనుర్భంగం చేశావు. ఈ ధనుర్భంగం దీని యొక్క పూర్వాపరాలు నేను చెప్పానా? నా కుమార్తెనిస్తానని చెప్పానా? ఆ మాట నువ్వు విన్నావు కదా. నీ మనస్సులో నా కుమార్తె యొక్క రూపం అప్పుడు ప్రతిబింబించింది కదా.
నీ మనస్సులో మరి ఆ సిద్ధాశ్రమంలో ఎవరైతే నీ మనస్సులోకి వచ్చారో ఆవిడే ఈవిడ అని నీకు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ఆవిడే లక్ష్మీదేవి, ఈవిడే లక్ష్మీదేవి, ఆ సీతే ఈ సీతే ఆ లక్ష్మీదేవి అని ఆసాదిత గోచరత మాసాదిత సేయం సీత, నీ ఎదురుకుండా తీసుకొచ్చి నేను నిలబెట్టానయ్యా, ఈవిడే సీత అంటున్నాడు. ఇంకా సీత ఇంకొక అర్థం కూడా ఆయన భావించాడు. సీత ఇదిగో చూడు అని చూపించాడు అనుకోండి, ఆవిడ చూసేసరికి ఆ మిరుమిట్లు గొలిపే సౌందర్యం ఒక్కసారి చూస్తే అసలు ఏమీ కనపడకపోవచ్చు. కళ్ళు బైర్లు గమ్మి, మామూలు వాడికైతే బైర్లు గమ్మి ఉన్నట్టుండి ఒక్కసారి అంతా ఒకే విధంగా ఒకే తెలుపుగానో ఇంకొక రకంగానో కనపడి ఉండొచ్చు. అందులో ఉన్నటువంటి అవయవాల స్ఫుటత్వం ఒక్కసారిగా కళ్ళకి తోచకపోవచ్చు. ఎందువలన విద్యుత్ స్ఫురణ సమయే ఇవ. ఒక్కసారి అమ్మవారిని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇది ఇలాంటివి కొన్ని కొన్ని మనకి ఈ సాధన చేసేవాళ్ళు యోగులు వీళ్ళకి ఇలాంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇది అదే క్వచిదపి అవయవి ప్రతిపత్తి అభావేన, అవయవాలు కనపడకపోతే అవయవి స్ఫురణకి రాదు కదా. ఆ రాకపోయినందువలన ససంభ్రమం రామం ప్రతి ఆహా ఇయం సీత. అప్పుడు రాముడు సంభ్రముడుగా ఉన్నాడు అనుకుని జనకుడు అంటున్నాడు. ఆయన ఎందుకుంటాడు? వీటన్నింటినీ మించినటువంటి తత్వం గలవాడు శ్రీరాముడు. ఇంకా నీకు ఇంకొక విషయం గుర్తు చేస్తానయ్యా. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను దేవుణ్ణి కాదు, దేవలోకం నుంచి కాదు, నేను మానవుణ్ణి అని కదా నువ్వు అనుకుంటావు. ఇంతకు ముందు కూడా తర్వాత కూడా చెప్పబోతావులే. ఏమి అహం రామ యథా ఆత్మానం మానుషం మన్యతే, తనని తాను మానవుణ్ణి అని అనుకుంటాడు. ఏవం సీతాపి, సీత కూడా నేను దేవకన్య అని ఎక్కడ చెప్పలేదు. ఆవిడ మానవ కన్య అనే చెప్తుంది. అందుకనే రాఘవత్వే అభవత్ సీత అనే మాట ఆ తర్వాత చెప్పడం జరిగింది. ఆ పరమాత్మ రాఘవుడైతే ఆ లక్ష్మీదేవి సీత అయిందయ్యా అనే అర్థాన్ని కూడా స్ఫురింపజేశాడు. ఇప్పుడు ఇయం సీత అనే ఈ రెండు పదాలకే అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇయం సీత మమ సుత, నా కుమార్తె. ఇలా అనటం వల్ల కేవలం సౌందర్యమే కాదు అపేక్షితం, కింద ఆభిజాత్యం. నా కుమార్తె అంటే నిమి నుంచి అందుకనే ముందు ఆ వంశంలో ఉన్న పెద్దలందరి పేర్లు వీళ్ళు వాళ్ళు కూడా చెప్పించుకున్నారు. ప్రవర చెప్పించారు. ఆభిజాత్యంచ ఇత్యత్ర ఆహా మమ సుతాది అంటే మా వంశం యొక్క ఆభిజాత్యం అంతా సీతమ్మ వారిలో సంక్రమించింది కదా. కాబట్టి అంతేకాదు ఆచార ప్రధాన జనక కుల జాత సీత. మా కులం ఏం ప్రధానంగా కలది? ఆచారమే ప్రధానంగా కలిగినటువంటి కులం కాబట్టి ఆభిజాత్యాన్ని మేము ఇంకా అలాంటప్పుడు ఆభిజాత్యాన్ని గురించి వేరే మేము చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? మమ సుత మహతా తపసా రామ ఇతివతు. మరి అది మమ సుత, నా కుమార్తె. ఎలాగా అంటే గొప్ప తపస్సు చేత నువ్వు ఎంత తపస్సు, దశరథుడు ఎంత తపస్సు చేస్తే నువ్వు జన్మించావో మా అందరికీ తెలుసుగా. అలాగే నేను కూడా ఎంతో తపస్సు చేసి యజ్ఞం చేస్తుంటే మీ తండ్రి గారికి యజ్ఞ ఫలితంగా నువ్వు జన్మించావు. నాకు ఆ యజ్ఞ ఫలితంగా ఆ యజ్ఞమే నాకు సీతని ప్రసాదింపజేసింది. మహత్వంలో మీరిద్దరూ ఒకటే అని అంత అర్థాన్ని వ్యంజింపజేస్తున్నాడు వాల్మీకి. ఒక్క శ్లోకంలో చూడండి ఎంత అద్భుతమైనటువంటి అర్థాలు నిక్షేపించాడు. ఇప్పుడు ఆవిడేం కావాలి నీకు? సహధర్మచరితవా, నీకు సహధర్మచరి అవుతుందయ్యా. పోనే లేవయ్యా, అలా కాదు. అస్త్రీయం సుందరి భోగార్థ, భోగం కోసం ఈవిడ ఉంటుంది. ధర్మాచరణార్థం అన్యయా భవితవ్యం, మరొక ఆమెను ధర్మాచరణ కోసం మరొక ఆమెను చేసుకుంటాములే. ఈ దశరథుడే ఉదాహరణగా కనపడుతున్నాడుగా. మరి ఇలాంటివి అనేకం ఉన్నాయిగా. మీ వంశంలో పూర్వీకులందరూ ఆ బహు వివాహాలు చేసుకున్న వాళ్లే కదా అంటావా? అలా మన్యేత ఇచ్చేత్ర అలా అనుకున్నట్లయితే నేను ఇక్కడే కండిషన్ పెట్టేస్తున్నాను. సహధర్మచరి తవ, నీకు ఈవిడే సహధర్మచరి. ఇయం భోగార్థ, భోగం కోసమైనా ఈవిడే, ధర్మాచరణ కోసమైనా ఈవిడే. అంతర్థాన్ని మనసులో పెట్టుకుని ఇయం సీత మమ సుత సహధర్మచరితవా
అంటున్నాడు. ఏవం సౌందర్యాభిజాత్య ధర్మాచరణశీలత్వాదిమత్వే అపి అన్ని విషయాలు నిరూపించుకుంటూ వచ్చాడు. ఏమేం నిరూపించాడు? సౌందర్యం, అభిజాత్యం, ధర్మాచరణ, శీలత్వం, ఇలాంటివి అన్ని నిరూపించినా సరే బాగానే ఉంది. ఇవన్నీ ఏం చేయమంటావు? మరి నువ్వు ఇయ్యాలి కదా, నీ అనుమతి కావాలి కదా, జనకుడు అనుమతి కోసం చూస్తున్నావా అని అనుకుంటావా? అందుకనే ఏమంటున్నాడు? ప్రతీచ్ఛ చైనా ప్రతీచ్ఛ గృహాణ స్వీకరించు. ఇంక నాకు ఇస్తారో ఎవరో అనే అనుమానం కూడా నీకు అక్కర్లేదయ్యా. ప్రతీచ్ఛ చైనాం ఏనాంచ ప్రతీచ్ఛ, అటువంటి గుణాలతో చకారం వెనకటి వాటన్నింటికీ గ్రహణం. అటువంటి మా అమ్మవారిని ప్రతీచ్ఛ గృహాణ స్వీకరించు. ఎలా స్వీకరించమంటావయ్యా అంటే సీతాయా రామ అవినాభూతతయా తస్యాహ ప్రధాన అర్హత్వాత్ దదామి ఇది ఉక్తి ఇత్యనుక్తి. ఆ ఉక్తి యొక్క అర్థం ఏంటి? ప్రతీచ్ఛ గృహాణ అంటే గృహాణ అని నేను అంటున్నాను అంటే స్వీకరించు అంటే నువ్వు స్వీకరించాలి. ఎలాగా? ఎందుకని స్వీకరించాలి? సీత రామ అవినాభూత, రాముడు వేరు సీత వేరు కాదు, ఇద్దరూ ఒకటే. అందుకని ఈవిడికి ప్రధాన అర్హత, నీకు ఇవ్వబడవలసిన అర్హత ఈవిడికి ఉంది, గ్రహించవలసిన అర్హత నీకున్నది. అందుకని ప్రతీచ్ఛ గృహాణ భద్రంతే, ఈ 4 ముక్కలు చెప్పి భద్రంతే అంటున్నాడు. ఈమెను పరిగ్రహిస్తే నీకు అన్ని మంగళాలేనయ్యా, అన్ని శుభ పరంపరలే. అంతేకాదు అనురూప వధూవరులు కాబట్టి భద్రంతే అంటూ ఇక్కడ ఈ అశేష జనం యొక్క చూపులన్నీ మీ మీదే ఉన్నాయి. అమ్మో, ఏ కళ్ళు ఎలాంటివో, ఎవరి కళ్ళ దిష్టి తగులుతుందో ఈ మూఢనమ్మకం కాదు, అది ఏదో ఒక పద్ధతిగా అలా అంటూ ఉంటుంది లోకం. అది ఏ నమ్మకమైనా కానివ్వండి. భద్రంతే వీళ్ళ అటువంటి కళ్ళు నీ మీద పడినా నీకేమీ అపకారం జరగకుండా భద్రంతే, నీకు భద్రమగు కాక. ఇప్పుడు మరి సరేనయ్యా, ప్రతీచ్ఛ అన్నావు, గృహాణ నన్ను స్వీకరించమన్నావు, స్వీకరిస్తాను. ఏ గాంధర్వ వివాహము, ఏ రాక్షస వివాహం చేసుకుని పోతానయ్యా అని అనుకుంటావేమో. అలా కాదు. పాణింగృహీష్వ పాణినా, ఇదిగో నేను మా అమ్మాయి చేతిని నేను నా చేతులతో పట్టుకొని నీకు అందిస్తున్నా, నువ్వు నీ చేతిని ముందుకు, మీ నాన్నగారు వచ్చి నీ చెయ్యి ఒక్కర్లా, నువ్వు స్వతంత్రుడివి, నువ్వు నీ చేతిని ముందుకు దాచు, మా అమ్మాయి చేతిని నేను అందిస్తాను. పాణింగృహీష్వ పాణినా, ఆ చేత్తో నువ్వు అమ్మవారి చెయ్యిని నువ్వు గ్రహించు. అలా కాదయ్యా మా క్షత్రి, ఈ చేతితో చేతిని స్వీకరించు. పాణిగ్రహణం అనేది అన్ని కులాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏ కులానికైనా అది చెల్లుబాటు అవుతుంది కాబట్టి జనకుడు ఈ మాట అన్నాడు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణింగృహ్ణేష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూత జలం తదా. మంత్రపూత జలాన్ని ఆ ఇద్దరి మీద చేతికి చెయ్యి అందించి పాణిగ్రహణం జరిపించి వారి మీద ఆ మంత్రపూత జలాన్ని 2 చుక్కలు చిలకరించాడు. నీకు ఎలాంటి దేవుడా? ఛాయేవా అనుగత, నీడవలే నిన్ను అనుసరిస్తుంది సుమా. ఇందులో చాలా అర్థం ఉంది. నువ్వేవిడో ఆ అరణ్యాలు గడిపోతుంటే ఈవిడిని ఇక్కడే పుట్టి మీ మీ అత్తవారింటోనే వదిలేసి నువ్వు ఒక్కడు లేచి చక్కపోదాం అనుకుంటున్నావేమో. ఛాయేవా అనుగత అతవా, ఎప్పుడు నీ వెంటే ఉంటుంది. నువ్వు రాముడు అయితే నీ నీడ ఈవిడ అంటుంది. సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాంతదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మానభూత్. అబ్బా, ఏమి సాధువాదాలు! మొత్తం ముల్లోకాలు మారుమురగిపోయింది, దేవదుందుభులు మోగినాయి, పుష్పవర్షాలు కురిసినాయి. ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం, మంత్రోదకంతో సహా ఆమెను ఆ విధంగా దత్వా ఇచ్చి అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుత, హర్ష పరిప్లుతుడై అంటున్నాడు. లక్ష్మణ ఆగచ్చ భద్రంతే. ఈ ఒక్క పెళ్ళే కాదు, ఇంకా ఉన్నాయి, 3 వాళ్ళు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. భద్రంతే ఊర్మిళాం ఉజ్జతామయ్యా
ప్రతీచ్ఛ పాణిం గృహీష్వ మా భూతు కాలస్య విపర్యయ. ఆలస్యం జరగకూడదు, రా నువ్వు కూడా ముందుకి, ఇదిగో ఊర్మిళ చెయ్యి, నువ్వు గ్రహించు. తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత. భరతుడితో కూడా అంటున్నాడు, గృహాణ పాణిం మాండవ్యా పాణినా రఘునందన. ఓ రఘునందన, భరత, ఇది ఈవిడ మాండవి, ఈమె యొక్క చేతిని నువ్వు పరిగ్రహించు. శత్రుఘ్నంచాపి ధర్మాత్మ అబ్రవీత్ జనకేశ్వర శృతకీర్త్య మహాభాగో పాణిం గృహీష్వ పాణిన. ఈవిడ శృతకీర్తి, ఈవిడ పాణిని నువ్వు గ్రహించు. సర్వే భవంతః, మీరు నలుగురు కూడా సౌమ్యాశ్చ సౌమ్యులయ్యా. సర్వే సుచరిత వ్రతా, చక్కటి చారిత్ర నడవడి కలవాళ్ళు. పత్నీభిస్సంతు కాకుస్థా, మీరంతా పత్నీవంతులగుదురు కాక, అంటే భార్యా సమేతులగుదురు కాక. మా భూత్కాలస్య పర్యయ, కాలం ఆలస్యం జరగకూడదు. జనకస్య వచశ్రుత్వా పాణీన్ పాణిభిరస్పృశన్, చేతులతో చేతులు పాణిగ్రహణాలు చేశారు. చత్వారస్తే చతుసృణాం, నలుగురు వధువుల యొక్క పాణిగ్రహణం చేశారు. వశిష్ఠస్య మతే స్థిత, ఈ తంతంతా కూడా వశిష్ఠుడు నడిపించాడు. అగ్నిం ప్రదక్షిణీకృత్య, చెంగులు ముడివేసి అగ్ని చుట్టూ సప్తపది జరిపించారు. వేదిం రాజానమేవచ ఋషింశ్చైవ మహాత్మాన సభార్యా రఘుసత్తమా, భార్యలతో కలిసి ఈ రఘుసత్తములు నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. యథోక్తేన తథా చక్రుర్వివాహం విధిపూర్వకం, ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఈ వివాహ తంతు ముగిసింది. పుష్పవృష్టిర్మహత్యాసీత్ అంతరిక్షాత్ శుభాస్వర, భాస్వరమైన ప్రకాశిస్తూ ఉన్న నవనవలాడుతున్నటువంటి పరిమళ భరితములైనటువంటి పుష్పాల వృష్టి కురిసింది. దివ్య దుందుభి నిర్ఘోషైకి గీతవాదిత్ర నిస్వనైకి, వాయిద్యాలు మరి ఆ దుందుభి స్వనం ఇటువంటివన్నీ వీటితో భూనభోంతరాళాలు మార్మోగిపోయినాయి. నృతుశ్చ అప్సర సంఘా, అప్సర సమూహాలు నృతుకు, వాళ్ళకేమిటంటే ఇక్కడ నలుగురు పెళ్ళి అయితే అంటే వాళ్ళకి కావాల్సింది అదే, అప్సరసలకు కావాల్సింది అదే, దేవతలకు ఏం కావాలి, ఈ పెళ్లి జరగాలి, ఇంకా రాముడు వెళ్ళి రావణ వధ చేయాలి, కథ అంతా ముందుంది కదా, అది వాళ్ళకి తెలుసు. అందుకనే ఆనందంతో వాళ్ళు నృతుశ్చ అప్సరస్సక సంఘాహ గంధర్వాశ, గంధర్వులు గాన విద్యలో సుప్రసిద్ధులు వాళ్ళు. జగుహు కలం, మధురంగా గానం చేశారు. వివాహే, ఎప్పుడు వివాహే రఘుముఖ్యానాం తదద్భుతం అదృశ్యత, ఈ రఘువుల వివాహం జరిగితే అసలు ఇటువంటి దృశ్యం ఎక్కడా ఏ వివాహంలోనూ జరిగి ఉండదు, కనిపించి ఉండదు. అటువంటి అద్భుతమైన దృశ్యం ఇక్కడ జరిగింది. అందుకనే ఆ దృశ్యాన్ని మనం ప్రతి సంవత్సరానికి ఒకసారైనా మనం కల్పించుకొని మనం చేసి, ఎందుకండి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం అని అనకూడదు. ప్రతి సంవత్సరం జరగవలసిందే. సంవత్సరం అనేది కాలం యొక్క ఒక చిన్న యూనిట్ కాబట్టి ప్రతి సంవత్సరం కళ్యాణం జరగవలసిందే. ఈ కళ్యాణ సర్గలో ఉన్నటువంటి విశేషాలు ఏవి చెప్పబడినాయో వాటన్నింటినీ మనం ఆ సీతారామ కళ్యాణంలో, రామనవమి నాడు సీతారామ కళ్యాణంలో మనం దర్శించుకోవలసిందే. మనసా అక్కడ ఉన్నా లేకపోయినా మనం భావించుకొని దర్శించుకొని తరించాలి. ఇది ఎలాంటిది అంటే, మనం నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోయేదాకా జాగ్రత్త అవస్థలో అనేక మంది స్త్రీ పురుషుల్ని, వృద్ధులు, శిశువులు, బాలురు అనేక మందిని చూస్తున్నాం. ప్రాణికోటిని చూస్తున్నాం. ప్రాణికోటి అలా ఉంచండి. స్త్రీ పురుషుల్ని, బాలురు, వృద్ధులు వీళ్ళని చూస్తున్నాం. వీళ్ళందరి ముఖాలు, అందరికీ కళ్ళు, ముక్కు, చెవులు, శిరస్సుపై జుట్టు, భుజాలు, శరీర అవయవాలు అందరికీ ఉన్నాయి. కానీ ఎవరి ప్రత్యేకత వాళ్ళది. అది సృష్టి వైచిత్ర్యం అనుకోండి. మనం చూడటానికి అలవాటు పడ్డాం. దేవాలయానికి వెళ్ళాం. ఎవరు కనపడుతున్నారు అక్కడ? అయ్యవారు, అమ్మవారు, సీత, రాములు ఇద్దరు కనపడుతున్నారు. వాళ్ళకి ఇలాగే ముఖాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి,
ఇవి ఉన్నాయి. అంటే దీని భావం ఏమిటి? ఎందుకని అక్కడ రామ విగ్రహానికి, సీతా విగ్రహానికి, లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి, లేదా శివలింగం ఆ భావం వేరే తర్వాత చెప్పుకోవచ్చు. ఎందుకని ఇలాగా పెట్టారు అంటే, మీరు బయట చూసిన ముఖ ఆ ఆ అక్షి, నాశ, శ్రవణ, ముఖ, ఈ కేశపాశ ఇలాంటివన్నీ కూడా అక్కడ చూడండి. ఇవన్నీ అవే. అక్కడ చూసి బయటికి రండి. అక్కడ కనపడినవే బయట కనపడుతున్నాయి. బయట కనపడిన వాళ్ళల్లో రాముడు, సీతని చూడండి. ఈ బయట కనపడిన వాళ్ళందరి ముఖాల్లో గుళ్ళోకి వెడితే సీతారాముల ముఖంలో చూడండి. ఇంతకంటే అద్వైతం మనకి రామ కళ్యాణం కానీ, శ్రీరామ అర్చన కానీ, శ్రీరామ పట్టాభిషేకం ఇలాంటి కార్యక్రమాలు మనకిస్తాయా? అదే చెప్తున్నాడు. నృసిస్త అప్సర సంఘా గంధర్వాశ్చ జగుఃకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతం అదృశ్యత. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరింపబడింది. అది ఒక భూలోకంలోనే కాదు, దేవలోకంలో సమస్త లోకాల్లోనూ సీతారామ కళ్యాణం అన్నది ఒక పరమ అద్భుతమైన, మహిమాన్వితమైన, అనిదంపూర్వకమైన, ప్రతి జీవుడు ప్రతి క్షణము తలుచుకోవలసిన ఇందులో అంతరార్థం. సీతారాముల సమాగమం అంటే జీవ పరమాత్మల సమైక్యం అనే భావం తీసుకోకపోతే ఇదంతా మనం చెప్పుకున్నదంతా ఏమవుతుంది? అలా అనుకోకూడదు, ఇలా చెప్పుకోవాల్సిందే. అధ ఉపకార్యాం త్రిరగ్నింతే ఈదృశే వర్తమానే తూర్యోద్ఘృష్ట నినాదితే. ఈ విధంగా ఆ తూర్యోద్ఘృష్టాలు నినాదాలు జరుగుతూ ఉంటే త్రిరగ్నింతే పరిక్రమ్య 3 సార్లు అగ్ని ప్రదక్షిణాలు 4 రణదములు చేశారు. ఊహు భార్యామహౌ జస. ఆ విధంగా వాళ్ళు ఆ ప్రదక్షిణ. అధోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనా రాజాప్యనుయౌ పశ్యన్ సర్షి సంగస్స బాంధవ. రాజుగారు చూచి అసలు అదంతా ఆ కుమారుల కళ్యాణం చూసి ఆయన అసలు అంత దశరథ మహారాజు, జనక మహారాజులు, వాళ్ళని మించిన సంతోషం గల వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు. అది ఒక విధమైన సంతోషం. అక్కడ విశ్వామిత్రుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, వామదేవుడు ఉన్నాడు, జాబాలి, ఈ మహర్షులు, ఎంతో మంది మహర్షులు ఉన్నారు. వీళ్ళందరికీ కలిగిన ఆనందం ఇందాక మనం చెప్పుకున్న సచ్చిత్ సమాగమ ఆనందం వీళ్ళది. కొడుకు కోడలు, ఆ కొడుకు యొక్క వివాహం, కోడలతో సమాగమం అనే లౌకికమైన ఆనందం ఆ దశరథుడిది. జనకుడిది కూడా అద్వైత. ఆయన మహాయోగి, పరమర్షి, మహర్షి. ఆయన ఆనందం కూడా అద్వైత ఆనందమే. ఈ విధంగా సర్వజనులకి ఆనందప్రదమైనటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని మనం సీతారామ కళ్యాణాన్ని గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. తర్వాత కార్యక్రమాన్ని, కథాభాగాన్ని తరువాత రాబోయేటటువంటి కథాభాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.